హాయ్ హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్ కర్నూల్. టుడే ఒక మంచి 2 పోర్షన్లు కలిగిన ఇల్లు సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి మన ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. మన కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ వెళ్తే ఆటో స్టాండ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఈ హౌస్ వచ్చేసి సేల్కి ఉందండి. దీంట్లో వచ్చేసి 2 పోర్షన్లుగా వీళ్ళు డివైడ్ చేసినారు. కింద డబల్ బెడ్రూమ్ పోర్షన్ మరియు పైన కూడా డబల్ బెడ్రూమ్ పోర్షన్, రెండు పోర్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు రెంట్స్ కంపేర్ చేసుకున్నట్టయితే దాదాపుగా కింద ఒక 8,000, పైన ఒక 8,000, అట్లా ఒక 16-17 వేల వరకు మీరు రెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిపైన. అండ్ హౌస్ వచ్చేసి కట్టి ఒక 3-4 ఇయర్స్ దాకా అవుతుందండి. కొంచెం హౌస్ అంతా చూసినా కూడా కొత్తగానే ఉంది. నీట్గా మంచిగా దీని ఫ్లోరింగ్ కానీ అన్నీ కానీ నీట్గా డిజైన్ చేసి ఉన్నారు. ఒకసారి హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాము. వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్, ఏమున్నాయి ఏంది అనేది మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ హౌస్ కాస్ట్ కూడా చాలా డీసెంట్ బడ్జెట్లోనే ఉందండి. 2 పోర్షన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికే మంచి ప్రైసే ఉంది. సో వీడియో మొత్తం చూడండి. చివరిలో దీని ప్రైస్ మరియు దాని యొక్క డీటెయిల్స్, దాని కొలతలు కూడా నీట్గా చెప్తాను. అండ్ వన్స్ మనం లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందని చెప్పేసి, ఎంట్రన్స్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చినారండి. ఇక్కడంతా కూడా మున్సిపాలిటీ వాటరే ఉంటాయి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాటరు. అండ్ ఇక్కడ బయట ఒక సంప్ ఇచ్చినారు. అండ్ మరియు 2 పోర్షన్లో కూడా 2 వాటర్ ట్యాంక్స్ పైన ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసింది రెంటల్ పర్పస్ ప్లాన్ చేసుకుని కట్టినారు. అండ్ ఈ బయట అంతా కూడా ఏదైనా బైక్స్ పార్క్ చేసుకోవాలనుకున్నా లేకుంటే కూర్చోడానికి కానీ అనుగుణంగా ఈ విధంగా డిజైన్ చేసినారు. దీంట్లో వచ్చేసి బయట ఒక కామన్ టాయిలెట్ ఉంటుందండి. ఈ ఎంట్రన్స్ హాల్లోకి మనం ఎంటర్ అయినట్టయితే ఈ హాల్ అంతా కూడా నీట్గా డిజైన్ చేసినారండి. కింద గ్రానైట్ ఫ్లోరింగ్ కావచ్చు, సెల్ఫ్స్ కావచ్చు, ఈ టీవీ సెటప్ అంతా కూడా మీకు కనిపిస్తూ ఉంది కదా, పెయింటింగ్స్ అదంతా కూడా. దీంట్లో మీరు ఒక స్పెషల్గా ఏదైనా చేయించుకోవాలనుకుంటే వుడ్ వర్క్స్ అట్లాంటివి మరియు పిఓపి అట్లాంటివి చేయించుకోవాలంటే మీరు ప్రత్యేకంగా చేయించుకోవాలండి. వుడ్ వర్క్ మరియు పిఓపి దీంట్లో ఇవ్వలేదు. అండ్ కిచెన్ కూడా కొంచెం ఈ స్టార్టింగ్లో చూస్తే ఇది కొంచెం కంజెస్టెడ్గానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ రైట్ సైడ్ కొంచెం స్పేస్ వదిలి ఉన్నారు. అటువైపు అంతా సెల్ఫ్స్ ఉన్నాయి ఏమైనా పెట్టుకోవడానికి, పోపు డబ్బాలు అవన్నీ. పైన వచ్చేసి ఓల్డ్ సామాన్ ఏదైనా ఉంటే అలాగా పెట్టుకోవడానికి డిజైన్ చేస్తున్నారండి. ఇందులో వచ్చిన ట్యాప్ కనెక్షన్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పెయింటింగ్స్ అంతా కూడా మంచి నీట్ కలర్స్తో డిజైన్ చేస్తున్నారండి. ఎంట్రన్స్ ఆర్చ్ ఈ విధంగా. అండ్ హాల్లోనే ఒక వాషింగ్ సింక్ కూడా ఇక్కడ ఉందండి. ఆ సింక్ ఫేస్ వాష్ చేసుకోవడానికి అలా అనుగుణంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. బెడ్రూమ్స్ కూడా మంచి స్పేషియస్గానే ఉన్నాయండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెరీ కంఫర్టబుల్గా సరిపోతాయి. మంచి సైజెస్లోనే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ ఉందండి. సెల్ఫ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ఉన్నాయని చెప్పేసి. ఈవెన్ లోపల కమౌడ్ సెటప్ కానీ ప్రతిదీ కూడా నీట్గా డిజైన్ చేసినారు. మెయిన్గా చెప్పాలంటే ఎవరైనా ఒక మంచి ప్రాపర్టీ కొని రెంట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా అనుకునే వాళ్ళకు మాత్రం ఇది కొంచెం గుడ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. టౌన్లో ఎక్కడ హౌసెస్ తీసుకోవాలనుకున్నా ఆల్మోస్ట్ 60-70 lakhs ఎక్కడైనా ఉన్నాయండి. మామూలుగా ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మీకు ల్యాండ్ రేట్స్ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే కూడా సెంట్ 15 నుంచి 18 లక్షల వరకు ఉంది. వీళ్ళు తీసుకున్న ల్యాండ్ వచ్చేసి 30x30 చేంజ్ సైజెస్ ఉన్నాయండి. దీని యొక్క షెడ్యూల్ పేపర్ కూడా నేను లాస్ట్లో చివరిలో పెడతాను, ఒకసారి చూడండి. సైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం ఈశాన్యం మూల పెరిగేలాగా ఈ కొలతలు రావడం జరిగింది. వాస్తుపరంగా కూడా ఇది చాలా మంచిగా ఉంటుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా నీట్గా కలర్స్ అదంతా కూడా మంచిగా ఫినిష్ చేస్తున్నారు. ఒకసారి మనం పైకి వెళ్ళి చూసినట్టయితే పైన ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఈ స్టెప్స్ ఇదంతా కూడా పైన ఏదైనా కూర్చునేలాగా స్పేస్ డిజైన్ చేసినారండి. అండ్ దాంతోపాటు పైన కూడా సేమ్ ఉంటుందండి. సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏ రకంగా ప్లాన్ డిజైన్ చేసినారో సేమ్ అదే విధంగానే పైన కూడా ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఇదంతా ఒక టాయిలెట్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా హౌస్. ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ నార్త్ డోర్, 2 డోర్స్తో దీన్ని డిజైన్ చేసినారు. కింద కూడా అలాగే ఉంటుంది, పైన కూడా. పైన కొంచెం చేంజ్ ఉంటుందండి ప్లాన్. పైన ఒక కామన్ టాయిలెట్లోనే మీకు సిట్టింగ్ కమోడ్ కానీ, ట్యాప్ కనెక్షన్స్ కానీ, పైన షవర్ ఫిట్టింగ్ కానీ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీగా ఇచ్చినారు. ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైటే తీసుకున్నారండి. బయట మీకు ఈ స్టెప్స్ ఏరియా పక్కన కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పైకి ఎక్కడానికి ఇంకొక ఇదంతా స్టెప్స్ ఏరియా. లోపలంతా కూడా హాలు మరియు 2 బెడ్రూమ్లో కానీ గ్రానైట్ ఫ్లోరింగే తీసుకున్నారు. వాషింగ్ సెక్షన్ కూడా పైన వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా డిజైన్ చేసినారండి. ఇక్కడ వచ్చేసి మంచి రెంట్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో 8 నుంచి 10,000 వరకు రెంట్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఎంత రెంట్స్ వస్తాయనేది ఫర్దర్గా చెప్పలేము. సో మంచి ప్రాపర్టీ మీరు ఉంటూ కూడా మళ్ళీ రెంట్స్ పైన ఎవరికైనా ఇచ్చి అలాగా ఉండడానికి మాత్రం వెరీ కంఫర్టబుల్ హౌస్ అండి. దానికి తోడు ఇది ఈస్ట్ ఫేస్ హౌస్. ప్లాన్ కూడా నీట్గా డిజైన్ చేసినారు. అండ్ ఈ హౌస్ సంబంధించిన మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే గిన పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఒకవేళ హౌస్ చూడాలనుకుంటే గిన డైరెక్ట్ మీరు ఓనర్ గారితోనే కూర్చొని ప్రైస్ మరియు మిగతా వివరాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.